బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న మయన్మార్లోని సగయింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నరమేధం సృష్టించబడింది. బౌద్ధరామం పైన వైమానిక దాడులతో అక్కడి ఆర్మీ రెచ్చిపోయింది. 23 మంది ఈ దాడుల్లో మరణించారు. సుమారుగా 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. బౌద్ధరామంలో దాదాపుగా 150 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది సైన్యం. ఆ తర్వాత నుంచి కూడా సైన్యమే, అక్కడ మిలిటరీయే మయన్మార్ని రూల్ చేస్తోంది. 2021 నుంచి మయన్మార్లో దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారులు ఉన్నారనేటువంటి సమాచారంతో బౌద్ధరామం పైన వైమానిక దాడులు జరిపింది సైన్యం. సో ఏం జరిగిందంటే కనుక అక్కడ ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి మిలిటరీయే అధికారాన్ని చేపట్టింది. సో మిలిటరీయే అధికారాన్ని చేపట్టిన తర్వాత అక్కడికి కొంతమంది తిరుగుబాటుదారులు, అంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకుంటారో వారంతా కూడా ఒక పెద్ద ఎత్తున కొన్ని గ్రామాలని, కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడే ఉండడం ప్రారంభించారు. సో పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనేది సివిలియన్ మిలిటెంట్స్ ఫార్మ్డ్ బై ప్రో డెమోక్రసీ యాక్టివిస్టులు. సో ప్రో డెమోక్రసీ కావాలని చెప్పి కోరుకునేటువంటి యాక్టివిస్టులు అంతా కూడా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్గా మారారు. ఆ తర్వాత ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్, ఇది ఇంకో వర్గం. సో రెబెల్స్గా ఉన్నటువంటి లాంగ్ టైమ్ రెబెల్స్ గ్రూప్స్ లైక్ కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, కరెంట్ నేషనల్ యూనియన్ అండ్ అర్కాన్ ఆర్మీ, ఇవన్నీ కలిపి ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్గా ఏర్పడ్డాయి. సో ఇప్పుడు దాడికి గల కారణం ఏంటంటే కనుక ఇక్కడ టార్గెటెడ్ దర్ క్యాంప్స్, ద మిలిటరీ యూజెస్ ఎయిర్ స్ట్రైక్స్. సో ఈ రెండు కూడా తిరుగుబాటుదారులకు సంబంధించిన ఈ వర్గాలు. సో ప్రో డెమోక్రసీ అండ్ తిరుగుబాటుదారులు, ఈ వీళ్ళందరికీ కూడా ఒక అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే సగాయింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బౌద్ధరామం దగ్గర, ఒక మాంటెసరీ దగ్గర పెద్ద ఎత్తున వారంతా కూడా తిరుగుబాటుదారులు ఉన్నారనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఆర్మీ అధికారులు వెంటనే వెళ్ళిపోయి ఆటపై దాడి చేశారు. ఎంటైర్ టౌన్షిప్ ఇన్ రీజన్స్ లైక్ సగాయింగ్, చిన్ అండ్ కరెన్ ఆర్ కంట్రోల్డ్ బై యాంటీ జుంటా గ్రూప్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ లోకల్ గవర్నమెంట్స్. ఇక్కడ ఏం జరిగింది, అక్కడ తిరుగుబాటుదారులు ఏం చేశారంటే స్వయంగా వారంతా కేవలం తిరుగుబాటు చేయడమే కాదు, వారంతా ఒక లోకల్ గవర్నమెంట్ని, సెంట్రల్ లోకల్ గవర్నమెంట్ని, ఆ తర్వాత డిఫెన్స్ యూనిట్స్ని కనుగొన్నారు, డిఫెన్స్ యూనిట్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మిలిటరీ రూల్ని పక్కన పెట్టేసి వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా స్కూళ్ళని ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వ స్కూళ్ళని, వాళ్ళంతటా వాళ్ళే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళంతటా వాళ్ళే డిఫెన్స్ యూనిట్స్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళంతటా వాళ్ళే ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసుకోవడం, రిలీజియస్ బిల్డింగ్స్ని. అంటే ఇక్కడ మిలిటరీ రూల్ ఏదీ లేదు, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఇక్కడ మిలిటరీ అధికారం చేపట్టింది. ఆ అధికారాన్ని నచ్చనటువంటి తిరుగుబాటుదారులు కాస్త కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ మొత్తానికి తమ ఆధీనంలోకి తీసుకొని వారంతా డిఫెన్స్ని ఏర్పాటు చేసుకోవడం, వారంతా ఒక ప్రత్యేకమైన ప్రభుత్వంగా ప్రకటించేసుకున్నారు. సో ఆ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ ప్రభుత్వాలని, వాళ్ళ యొక్క ఎజెండాలని, మిలిటరీ రూల్నే మీరు తప్పుపడతారా, మిలిటరీ రూల్నే మీరు పక్కన పెడతారని చెప్పి ప్రస్తుతం తిరుగుబాటుదారులటువంటి కొన్ని ప్రాంతాలని ఎంచుకొని అక్కడ దాడులు చేసి ఎయిర్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో అక్కడ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి 23 మంది మరణానికి కారణమయ్యారు. 50 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ నేను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునేటువంటి క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. 18 నెలల నుంచి ఈ యుద్ధం కొనసాగుతుందట. ఒకటి కాదు, రెండు కాదు, 18 నెలల నుంచి మయన్మార్స్ రఖైన్ స్టేట్ have forced some 1,50,000 Rohingya refugees to flee to Bangladesh over the past 18 months. 18 నెలలుగా ఈ రకమైనటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటే 150,000 మంది రోహింగ్యాలు మొత్తం కూడా బంగ్లాదేశ్కి పారిపోయారట. 150,000 మంది, ఒకరి కారు, ఇద్దరు కారు. సో ఆ రకంగా 18 నెలలుగా ఈ యుద్ధం జరుగుతున్నట్టుగానే చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ మూవ్మెంట్ ఆఫ్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఇన్ టు బంగ్లాదేశ్ సిన్స్ 2017. 2017 నుంచి కూడా సెట్ బాబర్ బలోచ్, స్పోక్స్ పర్సన్ ఆఫ్ UN Refugee Agency, briefing journalists. So he clarified that unlike the mass influx in 2017 when 7,50,000 Rohingyas fled deadly violence in Rakhine state. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఒక అంతర్యుద్ధం కొనసాగుతున్న క్రమంలో 150,000 మంది ఇప్పటికే అక్కడి నుంచి పారిపోయారట. సో ప్రస్తుతానికి అక్కడటువంటి సివిలియన్స్ ఎవరైతే వారంతా తిరుగుబాటుదారులుగా చెప్తున్నారు, తిరుగుబాటుదారుల పైన ఈ దాడిని పెద్ద ఎత్తున అక్కడ వారంతా కూడా ఒక మారణ హోమంగా, నరమేధంగా అభివర్ణిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం.
对，今天验的。啊，好，也好嘛，搬啥的也好嘛，搬啥的也好嘛。快过来！啊，来都不来了，他们几米了？他们几米都不来了。哎呀，那个，哦，啥的也来完了。对，今天验他。啊，好，也好嘛，搬啥的也好嘛，搬啥的也好嘛。快过来！啊，来都不来了，他们几米了？他们几米都不来了。哎呀，那个，哦，啥的也来完了。对，今天验他。啊，好，也好嘛，搬啥的也好嘛，搬啥的也好嘛。రైట్ సెంట్రల్ మయన్మార్ ప్రాంతంలోని ఒక బౌద్ధ రామం పైన ఎయిర్ స్ట్రైక్స్తో అక్కడి మిలిటరీ దాడి చేసింది. మయన్మార్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మిలిటరీ పరిపాలించడాన్ని కొంతమంది తిరుగుబాటుదారులు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అని కానివ్వండి, ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్, ఈ రెండు కూడా తిరుగుబాటుదారులకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థలు ప్రజల ఏకంగా కొన్ని ప్రాంతాల్లో తమదైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి, ఏకంగా ఒక ప్రభుత్వంగా ప్రకటించుకున్నాయి. అక్కడి ప్రభుత్వ రంగ స్కూళ్ళని ఏర్పాటు చేసుకున్నాయి, ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నాయి, ఒక ఇండివిజువల్ గవర్నమెంట్ని ఆల్టర్నేట్గా మిలిటరీకి వ్యతిరేకంగా నడిపిస్తూ ఉన్నాయి. సో ప్రతిరోజు ఈ రకమైనటువంటి ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. ఎక్కడో చోట ఒక చిన్న విభేదాన్ని లాంటిది కానివ్వండి, ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. కానీ ఇవన్నీ తాళలేక ఇటీవల కాలంలో సగాయింగ్ ప్రాంతానికి సంబంధించి నిన్నే జరిగింది ఈ ఘటన. సగాయింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బౌద్ధ రామం దగ్గర ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వారంతా కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారంతా గాయాల పాలైపోయి చిన్నగా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వారంతా కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం వెన్ ఐ గో త్రూ సమ్ వెబ్సైట్స్. సో అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, మరికొంతమంది ఎవరైతే తిరుగుబాటుదారులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారంతా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని పక్కా సమాచారం తెలుసుకున్న మిలిటరీ అక్కడ దాడులు చేసింది. ఎయిర్ స్ట్రైక్స్తో, మిసైల్స్తో దాడి చేసింది. సో దీంతో 23 మంది ఇప్పటికే మరణించారు, 50 మందికి పైగా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. సో ఇది ఒక నిర్విరామమైనటువంటి యుద్ధంగా కొనసాగుతోంది. దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, దీని ఒక క్రైమ్గా, బిగ్గెస్ట్ వార్గా అభివర్ణిస్తోంది. మయన్మార్ మిలిటరీ వర్సెస్ అక్కడ తిరుగుబాటుదారులుగా జరిగినటువంటి ఈ యుద్ధాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది యునైటెడ్ నేషన్స్. అట్ ది సేమ్ టైం హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. వాళ్ళంతా ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళంతా ఉద్యమ బాట పడుతున్నారు. వాళ్ళు నచ్చని పరిస్థితుల్లో వారి రకంగా ముందుకు వెళ్తున్నారు. మీరు నచ్చజెప్పాలి, లేదంటే వాళ్ళని కొంత కంట్రోల్లో తీసుకొని అరెస్ట్ చేయండి. కానీ ఈ రకంగా ఒక యుద్ధాన్ని తలపించే విధంగా అంతర్గతంగా దేశంలోనే మిసైల్స్ని, రాకెట్ లాంచర్ని ప్రయోగించి అక్కడ ప్రజల్ని చంపేయడం చాలా దుర్మార్గమైన చర్య అంటూ కూడా అటు యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు చెప్తున్నారు. సో మయన్మార్లో ఇంకా ఈ మారణహోమం సృష్టిస్తూనే ఉంది. మయన్మార్లో ఇంకా మారణహోమం కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతానికైతే అక్కడ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్ రెండు కూడా మిలిటరీ పైన తిరుగుబాటు చేస్తున్నాయి. ఆ తిరుగుబాటుని వాళ్ళకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళకి అధికారికమైనటువంటి స్వయం ప్రతిపత్తి లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలుగా వాళ్ళు ప్రకటించుకోవడం, స్కూల్స్గా వాళ్ళే ప్రభుత్వ స్కూళ్ళు నడిపించుకోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్ని వాళ్ళే నడిపించుకోవడం, ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ జరిగిన ఘటన పైన అటు యునైటెడ్ నేషన్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన, ఆగ్రహం వెలగక్కుతున్నారు. కానీ మిలిటరీ మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. మయన్మార్ మిలిటరీ ఇంకా ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఎగ్జాక్ట్గా లింటాలు విలేజ్ దగ్గర, సగాయింగ్ టౌన్షిప్ దగ్గర, అది మయన్మార్ సెంట్రల్ మయన్మార్ నుంచి 35 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక చిన్న విలేజ్ అది లింటాలు విలేజ్ అనేటువంటి ఆ ప్రాంతం పైన ఒక్కసారిగా మిసైల్స్తో దాడి చేయడంతో సుమారుగా ఇప్పటికే అఫీషియల్గా సుమారుగా 30 మంది, అంటే నేను చెప్పేటువంటి ఈ వార్త చెప్పే సమయానికల్లా 30 మంది మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 150 మందికి పైగా చాలా తీవ్రంగా చిన్నగా గాయాలయ్యాయి. వారందరూ కూడా వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి తరలించి వారందరూ కూడా చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇంకా కూడా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సమీపంగా ఉన్నటువంటి భారత రాష్ట్రాలు మిజోరం, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా కొంత హైలైట్ జారీ చేశారు. సో దిస్ హ్యాస్ లెడ్ టు అట్లీస్ట్ 5,900 రెఫ్యూజీస్ ఫ్లీయింగ్ టు ఇండియా. సుమారుగా 6,000 మంది రెఫ్యూజీస్ అందరూ కూడా
ఇండియాకి వచ్చారట. సో రిపోర్ట్స్ ఆఫ్ సమ్ దెమ్ డయింగ్ డ్యూరింగ్ ద ట్రెక్ అండ్ సమ్ గెటింగ్ ఇంజూర్డ్. ఒకసారిగా ఈ ఘటన జరగడంతో వారంతా పారిపోయి అక్కడి నుంచి పరుగులు తీసి ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొంతమంది మరణించారట, మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయట. సో ప్రస్తుతానికైతే అటు మిలిటరీకి కూడా రష్యా అండ్ చైనా పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ మయన్మార్ మిలిటరీకి రష్యా అండ్ చైనా యుద్ధ సామాగ్రి అందిస్తుంటే రెఫ్యూజీస్ ఎవరైతే అక్కడ తిరుగుబాటుదారులు ఉంటారు, రెవల్యూషనరీ టీమ్స్ ఉన్నాయి, రెవల్యూషనరీ టీమ్స్ పైన ఈ మిలిటరీ దాడులు చేస్తోంది. సో ప్రస్తుతానికి ఒక భయానకమైన పరిస్థితి నెలకొంది మయన్మార్లో, సెంట్రల్ మయన్మార్ ప్రాంతంలో చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఘటన మొత్తం కూడా పక్కనటువంటి రాష్ట్రాలైనటువంటి అటు బంగ్లాదేశ్ కానివ్వండి, ఇండియాలోకి అక్కడ రెఫ్యూజీస్ రోహింగ్యాస్ వచ్చే విధంగా పరిస్థితులు దారితీస్తున్నాయి. సో ఇక్కడ ఆర్మీలు కూడా అలర్ట్గా ఉన్నారు, ఇండియన్ ఆర్మీ కానివ్వండి, బంగ్లాదేశ్ ఆర్మీ కూడా అలర్ట్గా ఉన్నాయి. అక్కడ రోహింగ్యాస్ వచ్చేటువంటి విధానాన్ని కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఇక్కడ ఆందోళన ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇబ్బందికి గురి చేసే అంశాలు ఉండొచ్చు, లేదంటే వారు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ రోహింగ్యాలని రాకుండా ఉండే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం మన ప్రభుత్వాలు చేస్తుంది. ये पैसा रे ले ये पैसा ले 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 ये पैसा रे ले ये पैसा रे con cá đi rồi để lấy là điêu đâu nhân nhân đi đâu là ba nên phải bao đâu nhân đi bay ra đi đi bay ra đi thấy rồi Tôi chỉ nói vậy nha.